హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకి సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, అది వచ్చేసి మినిమం వేజెస్ యాక్ట్ 1948, ఇది లేబర్ లాలో అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు క్వశ్చన్ అది. సో దీంట్లో ఏంటంటే మనకు మినిమం వేజెస్ అనేది ఏంది, ఇండస్ట్రీలో మినిమం వేజెస్ అనేది ఏంది అనేది మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ పర్పస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో ఇంతకుముందు స్వతంత్రం రానప్పుడు ఏంటంటే మనకు బానిసల్లాగా బతికేటోళ్ళం అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మనకు ఇంత శాలరీ అనేది ఏం లేదు, వాళ్ళు ఏదో ఫుడ్ పెట్టేసి వాళ్ళు ఏదో చేసేసి మనం పని చేయించుకునే వాళ్ళు అనమాట. అట్లా కాకుండా ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే నువ్వు చేసే పనికి మినిమం ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేది ఒకటి డిసైడ్ చేశారనమాట. ఓకే, సో గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేసిందనమాట, ఈ వర్కర్లకు ఇంత ఇవ్వాలి అనేది ఒకటి ఫిక్స్ చేసిందనమాట. సో అందువల్ల ఏంటంటే ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరగదనమాట. సో ఏదో వాళ్ళని బానిసల్లాగా మార్చుకోవడం అనేది జరగదనమాట. ఇది మెయిన్ ఉద్దేశం. ఓకే, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ద వర్కర్స్ అనేది జరగకుండా చూడడం అనమాట. ఇంకోటి బేసిక్ స్టాండర్డ్ లివింగ్. ఓకే, సో మనకు మినిమం ఇంత అనేది అమౌంట్ ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నార్మల్ లైఫ్ని అనేది వాళ్ళు ఒక స్టాండర్డ్ లైఫ్ని అనేది జీవించవచ్చు అనమాట. ఇన్ కేస్ మనం ఒక 100 రూపాయలు ఇచ్చే దగ్గర వాళ్ళు ఒక 10-20 రూపాయలు ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు జీవించడానికి వాళ్ళకి కష్టంగా ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే మినిమం వేజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఒక స్టాండర్డ్ లైఫ్ అనేది వాళ్ళు జీవించవచ్చు అనమాట. ఇంకోటి టు ప్రమోట్ సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ. సో నలుగురిలో ఏంటంటే సమానత్వం అనేది వస్తుంది అనమాట. సోషల్ జస్టిస్ అనేది జరుగుతుంది. ఇన్ కేసు తక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే గొప్ప లాగా ఉంటారు, లేకుంటే నార్మల్ వాళ్ళు మామూలుగా బతకలేని పరిస్థితులు ఉంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే సోషల్ జస్టిస్ అనేది ఒకటి వస్తుంది. ఇంకోటి టు రెడ్యూస్ ద పవర్టీ అండ్ వేజెస్ ఇన్ఈక్వాలిటీ. సో బీదరికం అనేది ఆల్మోస్ట్ కొంచెం తగ్గుతుంది. అట్లనే ఏంటంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది శాలరీ అనేది కూడా తగ్గుతుంది అనమాట. ఈ కేటగిరీ ఉన్న వాళ్ళకు అందరికీ ఒకటే మినిమం ఇంత ఇవ్వాలి అన్నప్పుడు ఏమవుతుందంటే శాలరీస్ ఈక్వాలిటీ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. సో అది. ఇంకోటి మెయింటైన్ ఇండస్ట్రియల్ పీస్. సపోజ్ ఒక కేటగిరీ ఉన్న వాళ్ళకి సేమ్ అమౌంట్ ఇచ్చారు అనుకోండి, మినిమం ఇంత ఇచ్చారు అనుకోండి, వాళ్ళ ఇండస్ట్రియల్ పీస్ ఇటు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకరికి 1000 రూపాయలు ఇచ్చేసి ఇంకొకరికి 100 రూపాయలు ఇస్తే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్తారు, లాక్డౌన్కి వెళ్తారు, ఏదైనా ఇష్యూస్ చేస్తూ ఉంటారు. అటువంటి జరగదు అనమాట. మినిమం ఇంత ఇచ్చినప్పుడు అందరు హ్యాపీగా ఉంటారు. సో ఇండస్ట్రియల్ పీస్ అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. సపోజ్ మనం ఒక ఎంప్లాయీకి మంచి శాలరీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాడు మంచిగా పని చేస్తాడు అనమాట. వానికి ఒక మోటివేషన్ వస్తుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక కమిట్మెంట్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు ఎక్కువ పనిచేసి ఇష్టంతో పనిచేసి ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది ఇస్తాడనమాట. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఓకే, ఎంప్లాయ్ అంటే ఏంది, ఎంప్లాయర్ అంటే ఏంది, వేజెస్ అంటే ఏంది అనేది ఇక్కడ అనమాట. సో ఎంప్లాయ్ అంటే ఎవరంటే పర్సన్ హూ వర్క్స్ ఫర్ ఎ జాబ్. ఓకే, శాలరీ తీసుకొని ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళని ఎంప్లాయ్ అంటారు అనమాట. ఎంప్లాయర్ ఏంటంటే ఎవరికైతే జాబ్ ఇస్తారో వాళ్ళని ఎంప్లాయర్ అంటారు అనమాట. వేజెస్ అనేది ఏంటంటే ఒక ఎంప్లాయీ తను వర్క్ చేసిన దానికి ప్రతిఫలంగా అమౌంట్ తీసుకుంటాడు కదా, దాన్ని వేజెస్ అంటారు అనమాట. ఓకే, ఈ 3 డెఫినేషన్స్ ఇది. సో ఫిక్సేషన్ ఆఫ్ ద మినిమం వేజెస్. ఫిక్సేషన్ ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు అనమాట. గవర్నమెంట్ వాళ్ళ వర్క్ టైప్ నుంచి వాళ్ళ క్లాసెస్ గురించి, సపోజ్ ఒక సూపర్వైజర్కి ఇంత ఇవ్వాలి, వర్కర్కి ఇంత ఇవ్వాలి, మేనేజర్కి ఇంత ఇవ్వాలి అనేది మినిమం వేజెస్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. అట్లనే అది ఏరియా డిపెండెంట్ ఉంటుంది. సపోజ్ ఇన్ కేసు మనం ఒక హైదరాబాద్లో ఉన్నామనుకోండి ఒక ఉంటుంది, మామూలుగా ఒక డిస్టిక్లో ఉన్నామనుకోండి కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ అక్కడ కాస్ట్ గిట్ట వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. అదే కంపెనీ మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళ లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. దాన్ని బట్టి గిట్ట మనకు మినిమం వేజెస్ అనేది పెరిగిపోతుంటాయి అనమాట. సో మినిమం వేజెస్ ఓన్లీ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఓకే, ప్రొసీజర్ టు ఫిక్స్ ద వేజెస్. సో గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక కమిటీని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కమిటీని అపాయింట్మెంట్ చేస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతా రీసెర్చ్ చేసేసి ఇంత మినిమం ఇవ్వాలంటే వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ డైరెక్ట్లీ ఇష్యూ నోటిఫికేషన్ చేసేసి వాళ్ళకు మినిమం వేజెస్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ మినిమం వేజెస్ అనేది ఏంటంటే కంపల్సరీగా ఎవ్రీ 5 ఇయర్స్కి వాళ్ళు రివైజ్ చేసి మళ్ళీ కమిటీ ఏదైతే సిఫార్సు చేస్తుందో దాన్ని బట్టి మనకు మినిమం వేజెస్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మినిమం రేట్ ఆఫ్ వేజెస్. ఓకే, సో మినిమం వేజెస్లో ఏముంటుందంటే మనకు బేసిక్ వేజ్ రేట్ అంటే బేసిక్ శాలరీ ఎంత ఉండాలి, ఓకే,
దానివల్ల అలవెన్సెస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్సెస్, డిఆర్ఎన్స్ అలవెన్సెస్ అంటారు కదా, డిఏ ఎంత ఉండాలి, హెచ్ఆర్ఏ ఎంత ఉండాలి, ఓకే, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఎంత ఉండాలి, స్పెషల్ అలవెన్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేస్తారనమాట మినిమం వేజెస్లో. ఓకే, సో ఒక ఎంప్లాయీకి బేసిక్ ఇంత ఉండాలి, డిఏ ఎంత ఉండాలి, హెచ్ఆర్ఏ ఎంత ఉండాలి, స్పెషల్ అలవెన్స్ ఎంత ఉండాలి, మినిమం అనేది ఇంత. ఇన్ కేసు ఎంప్లాయీ మంచిగా పర్ఫామ్ చేస్తే కంపెనీ వాళ్ళకు ఎక్కువ శాలరీ ఇవ్వచ్చు, కాకపోతే మినిమం అయితే ఇంత ఇవ్వాలన్నది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ డిసైడ్ చేస్తుంది అనమాట. మోడ్ ఆఫ్ పేమెంట్స్. సో ఇంతకుముందు ఏంటంటే మనకు ఒక పేమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక వర్క్ చేయించుకున్న తర్వాత దాని బదులు వాళ్ళు ఏదో నీకు ఇంత బియ్యం ఇస్తా అట్లా ఇస్తా అనేది నడిచేది అనమాట. స్వాతంత్రం రాకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చేది కాదు. సో అప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ డిసైడ్ చేసిందనమాట, కంపల్సరీ మనకు క్యాష్ లోపల క్యాష్తోనే మనకు పేమెంట్ అనేది చెయ్యాలి అనేది ఇచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళకు వేరే వాళ్ళకు మామూలుగా ఎంప్లాయీ వాళ్ళకి తెలియదు అనమాట. స్వాతంత్రం రాకముందు ఏంటంటే నువ్వు ఇంత పని చేసినందుకు 2 కిలోల బియ్యం ఇట్లా ఇచ్చేటోళ్ళు అనమాట. వాళ్ళకి తెలియదు అనమాట. అప్పుడు ఏంటంటే చెప్పారు కంపల్సరీ క్యాష్ ఇవ్వాలంటని చెప్పారు అనమాట. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మనకు అంతా ఆన్లైన్ అయింది కాబట్టి అది కూడా మనకు యాక్సెప్టబుల్. మనకు ఈ యాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఆన్లైన్ అంతా లేదు కాబట్టి కంపల్సరీ క్యాష్లోనే ఇవ్వాలంటని వాళ్ళు చెప్పారు. సో పేమెంట్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ మినిమం వేజెస్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. సో ఏదైతే మినిమం వేజ్ ఉందో దానికన్నా తక్కువ ఇవ్వడానికి వీలు లేదనమాట. ఇంకోటి అనాథరైజ్డ్ డిడక్షన్స్ ఆర్ నో అనాథరైజ్డ్ డిడక్షన్స్ అలౌడ్. అంటే వాళ్ళకు తెలియకుండా ఏది కట్ చేయడానికి లేదనమాట. దాంట్లో నుంచి సపోజ్ మనం ఇంత 100 రూపాయలు రోజుకి ఇస్తున్నాం అనుకోండి, దాంట్లో 20 రూపాయలు కట్ చేసి ఇవ్వడానికి లేదనమాట. లేదు మాకు 20 రూపాయలు ఇది మాది, దీనికి యూజ్ చేస్తున్నాం అంటే చెప్పడానికి లేదు మనకు. అనాథరైజ్డ్ డిడక్షన్స్ అనేది లేవన్నమాట. ఓకే, సో వేజింగ్ పీరియడ్. సో పీరియడ్ అంటే ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు. ఓకే, సో జనరల్గా ఏంది మనకు మంత్లీ అనేది ఇస్తారనమాట. సో మంత్లీ అనేది కొందరు ఏంటంటే డైలీ వర్కర్స్ ఉంటారు, వీక్లీ వర్కర్స్ ఉంటారు, ఫార్ట్నైట్ వర్కర్స్ ఉంటారు, అంటే 15 రోజులకు ఇచ్చేటోళ్ళు ఉంటారు, మంత్లీ ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఇట్లా ఎప్పుడైనా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే శాలరీ అనేది 1 మంత్ కన్నా ఎక్కువ పెండింగ్ పెట్టేదానికి లేదనమాట. కంపల్సరీ 1 మంత్ లోపల ఇచ్చేయాలన్నమాట. ఓకే, సో హవర్స్ ఆఫ్ వర్క్ అండ్ రెస్ట్. సో మినిమం వేజెస్ ఫిక్స్ చేసినప్పుడు ఏంటంటే డైలీ ఇన్ని అవర్స్ వర్క్ చేయాలనేది అయితే ఫిక్స్ చేస్తుంది అనమాట. సో డైలీ ఏంది మనకు 9 అవర్స్ అనేది ఉంటుంది అనమాట. సో వీక్లీ రెస్ట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇంకోటి మనం 9 అవర్స్ లోపల 1 అవర్ అనేది లంచ్ బ్రేక్ అట్లా ఉంటుంది కదా, ఆ విధంగా ఇటు ఉండాలనేది ఇట్లా ఫిక్స్ చేస్తారనమాట. ఓకే, ఇన్ కేసు ఎంప్లాయీ ఓవర్ టైం చేసింది అనుకోండి, జనరల్గా ఏంటంటే వాళ్ళకు డబల్ శాలరీ అనేది ఇస్తారనమాట. సపోజ్ హవర్లీ మనకు 100 రూపీస్ ఇస్తే ఇన్ కేసు ఓవర్ టైం చేస్తే 200 అనేది ఇస్తారనమాట. సో అట్లా డబల్ రేట్ అనేది ఇస్తారు. ఇదన్నీ మ్యాక్సిమం ఏంటంటే కంపెనీ లోపల మనం అన్నీ గమనిస్తూ ఉంటాం అనమాట. మెయిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా గమనిస్తూ ఉంటాం. సో పెనాల్టీస్లోకి వచ్చినది ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ మినిమం వేజెస్ ఇవ్వకుండా ఎంప్లాయీని సతాయిస్తే ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళకు వాళ్ళకి ఫైన్స్ కానీ ఇంప్రెస్మెంట్ కానీ ఇవన్నీ లేబర్ కోర్టు ఇవన్నీ విధిస్తుంది అనమాట. ఓకే, సో 2 ఫైన్, ఇంప్రెస్మెంట్, జైలు శిక్ష ఇటు విధించేది అధికారాలు అయితే ఉంటాయి అనమాట. సో డ్యూటీస్ ఆఫ్ ఏ ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ డ్యూటీ ఏంది మినిమం వేజెస్ యాక్ట్లో. సో పేజెస్ నాట్ లెస్ దెన్ మినిమం వేజెస్. మినిమం వేజెస్ కన్నా పేమెంట్ అయితే తక్కువ ఇవ్వడానికి లేదు. ఓకే, కరెక్ట్ టైంలో ఇవ్వాలి మనకు శాలరీ అనేది. కరెక్ట్ టైంలో అది మంత్లీయా లేకుంటే వీక్లీయా డైలీ అనేది కరెక్ట్ టైంలో ఇవ్వాలన్నమాట. అనాథరైజ్డ్ డిడక్షన్స్ చేయొద్దు. మెయింటైన్ రిజిస్టర్ ఆఫ్ ద రికార్డ్స్. మనకు ఏమేమి శాలరీలు ఇచ్చినాం, ఏమేమి ఇచ్చినాం అనేది రికార్డ్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇన్ కేసు మనకు వెరిఫై చేసేటట్లు ఉండాలన్నమాట. ఇంకా ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హవర్స్, ఇంటర్వెల్స్, ఓవర్ టైం పేమెంట్స్ ఇవన్నీ ఫాలో కావాలి. ఈ ఓవర్ టైం చేసే వాళ్ళకు హయ్యర్ రేట్ ఇవ్వాలన్నమాట, నార్మల్ రేట్ కాకుండా. ఇంకోటి డిస్ప్లే నోటీసెస్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ద ఈ యాక్ట్ గురించి నోటీస్లో మనకు పెట్టాలన్నమాట. ఓకే, మినిమం ఏజెస్ ఇంత ఉంది, ఇది ఇంత ఉందంటే మనకు పెట్టాలి. ఇంకోటి కోఆపరేట్ విత్ ద ఇన్స్పెక్టర్స్. ఎవరైతే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్స్ వస్తారు కదా వాళ్ళకు కోఆపరేట్ చేయాలి. ఇది ఎంప్లాయర్ యొక్క డ్యూటీస్. సో ఎంప్లాయీ రైట్స్ ఏంది, అతను మినిమం వేజెస్ ఏదైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసిందో అతను తీసుకునే రైట్ అయితే అతనికి ఉంటుంది అనమాట. అట్లనే టైమ్లీ శాలరీ తీసుకునే అధికారం ఉంటుంది. ఓకే, సో రైట్ టు రిసీవ్ మినిమం వేజెస్ వితౌట్ ఇల్లీగల్ డిడక్షన్స్ లేకుండా వాళ్ళు మినిమం వేజెస్ అయితే తీసుకుంటుంది. ఓవర్ టైం చేసినప్పుడు డబుల్ రేట్ అయితే తీసుకునేది ఉంటుంది. వీక్లీ రెస్ట్ ఉంటుంది, వర్కింగ్ అవర్స్, ఇవన్నీ రైట్స్ అనమాట. ఓకే, సో జనరల్గా ఏంటంటే వీళ్ళు
ఏదైతే పాటించాలో అవే రైట్స్ అనమాట ఇక్కడ మనకు. ఓకే, సో ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రము వాళ్ళు కంప్లైంట్ చేసే అధికారం అయితే ఉంటుంది. ఓకే, సో దీనికి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న బాధలు కానీ వాళ్ళు సపోర్ట్ చేసేది అయితే వాళ్ళకు రైట్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ రైట్స్ అనమాట. ఓకే, సో డిడక్షన్స్ అండర్ ద మినిమం వేజెస్ యాక్ట్స్. డిడక్షన్స్ ఏమేమి ఉంటాయి జనరల్గా? ఇప్పుడు మనం అన్నాం కదా అన్ఆథరైజ్డ్ డిడక్షన్స్ ఉండొద్దంటని. కొన్ని ఆథరైజ్డ్ డిడక్షన్ సీట్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే ఎంప్లాయీస్ ఎంటిటైల్ టు రిసీవ్ ఫుల్ మినిమం వేజెస్ వితౌట్ అన్ఆథరైజ్డ్ డిడక్షన్స్. ఫస్ట్ థింగ్ ఏంది, కంప్లీట్ మినిమం వేజెస్ శాలరీ అయితే రావాలి అన్ఆథరైజ్డ్ డిడక్షన్ లేకుండా. కాకపోతే కొన్ని డిడక్షన్స్ అనేది పర్మిట్ చేశారు. ఒకటి ఏంటంటే ఇన్ కేసు ఎంప్లాయీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే కొన్ని ఫైన్లు అనేది వేస్తారనమాట. సో ఆ ఫైన్లు డిడక్షన్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఎంప్లాయీ ఒక 30 days లోపల ఓన్లీ 4 days లీవ్ తీసుకోవాలి, అతను అడిషనల్గా 1 week లీవ్ తీసుకున్నాం అనుకోండి, అది ఆప్షన్స్ దానికి ఇట్లా డిడక్షన్ చేసుకోవచ్చు. ఇన్ కేసు కంపెనీలో ఏదైనా డ్యామేజెస్ లాస్ చేసినా దాన్ని ఇట్లా డిడక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు కంపెనీ ఏదైనా హౌస్ అకామిడేషన్ ఇచ్చింది, అమ్యూనిటీస్ ఇచ్చింది అనుకోండి, సో దానికి ఇట్లా వాళ్ళు డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతేగాని వేరే అన్ఆథరైజ్డ్ డిడక్షన్స్ మాత్రం చేసుకోనికే వీల్లేదనమాట. ఇన్ కేస్ గవర్నమెంట్ ఏదైనా డిడక్షన్స్ ఇస్తే అది ఇట చేయొచ్చు అనమాట. సో ఈ మినిమం వేజెస్ అనేది బాగానే ఉంది. కాకపోతే ఈ మినిమం వేజెస్ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, చాలామందికి మినిమం వేజెస్ ఏంటి అనేది తెలియదు కదా. అప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ ఎవ్రీ 5 yearsకు మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు అనమాట. స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తుంది, గెజిట్ ఇస్తుంది అనమాట. సో ఈ వర్కర్లకు ఇంత మినిమం అనేది ఇస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు లేబర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఇట మనం చూసుకోవచ్చు అనమాట. ప్రతి స్టేట్లో మనకు లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఏ వర్కర్లకు ఎంతెంత మినిమం వేజెస్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేస్తుంది అనమాట ఇంత మినిమం వేజెస్. సో దీంట్లో కేటగిరీలు ఉంటాయి అనమాట వాళ్ళ స్కిల్ సెట్ బట్టి. ఓకే, అన్స్కిల్డ్ వాళ్ళకు, సెమీ స్కిల్డ్ వాళ్ళకు, స్కిల్డ్ వాళ్ళకు, హై స్కిల్డ్ వాళ్ళకు, ఈ ఏరియాలో రూరల్ వరకు, అర్బన్ వాళ్ళకు, ఓకే, టైప్స్ ఆఫ్ వర్క్, ఇండస్ట్రీకి, దీన్ని బట్టి ఇట వాళ్ళకి మినిమం వేజెస్ అనేది ఫిక్స్ అవుతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్ మనం మినిమం వేజెస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు లీగల్ లాలో, లేబర్ లాలో. సో కంపల్సరీగా మనకు ఇది ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనమాట. సో ఐ హోప్ లైక్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.